పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ కన్నా వైసీపీకి ఓ సవాల్గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులలో పోటీ చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. అసలు కడపలోనే రాలేదు. కడప జెడ్పీలో మొత్తం 52 స్థానాలుంటే అందులో 49 ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు పులివెందులలోనే 11 మంది పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. గ్రామాల్లో ఉన్న రాజకీయాలను అర్థం చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పులివెందులలో వైసీపీకి అనాదిగా ఓటు బ్యాంకుగా ఉన్న కొంతమంది టీడీపీలో చేరిపోయారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కోసం టీడీపీ నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి బాధ్యతలు తీసుకుని గ్రామాల్లో పలుకుబడి ఉన్నవారితో మాట్లాడి టీడీపీ వైపు మొగ్గేలా చేస్తున్నారు. కానీ ఈ పరిణామాల్ని నియంత్రించడానికి వైసీపీ తరపున ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఇటీవలి కాలంలో పులివెందుల వైసీపీ విషయంలో అవినాష్ రెడ్డి పెద్దగా మాట్లాడటం లేదు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి బయటపడిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్ కోసం మాట్లాడుతూ ఉండటం వైసీపీ వర్గీయులకే నచ్చటం లేదు. నిజానికి పులివెందులలో ఇంతకాలం జరిగింది రాజకీయం కాదు, వర్గ పోరాటం. అలాంటి వర్గ పోరాటంలో సతీష్ రెడ్డి వచ్చి పార్టీలో చేరిపోతే కలుపుకునేందుకు వైఎస్ కుటుంబ వర్గాలు సిద్ధంగా ఉండవు. వివేక హత్య కేసులో ఇరుక్కున్న అవినాష్ రెడ్డి ప్రజల ముందుకు తరచుగా రాలేకపోతున్నారు. అలాగే వైఎస్ షర్మిల, విజయమ్మ వేరుబాట పట్టడంతో ఆ కుటుంబానికి నిజమైన అభిమానులు కూడా వైఎస్ జగన్ పై అంత సానుభూతితో లేరు. పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న పై స్థాయి నేతలు సంపాదించుకున్నారు, కానీ తమకు ఏమీ ప్రయోజనం లేదన్న భావనలో లోకల్ క్యాడర్ ఉన్నారు. పులివెందులలో ఎప్పుడైనా గతంలో టీడీపీ నాయకుల దాడి లేదా ఇతర పార్టీల నాయకుల దాడి అనే మాట ఎప్పుడూ వినిపించలేదు. పులివెందుల మండలంలో అసలు ఉండదు. ఎందుకంటే అక్కడంతా వైఎస్ కుటుంబం గుప్పిట్లోనే ఉంటుంది. ప్రతి పల్లెలోనూ అదే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు తమపై దాడి అని చెప్పుకోవాల్సి వస్తోంది. పులివెందుల ఉప ఎన్నికపై వైసీపీ చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. పోటీ చేయకుండా ఎలా తప్పించుకోవాలో అని తర్జన భర్జన పడి చివరికి దాడులు చేస్తున్నారని చెప్పి పోటీ నుంచి విరమించుకునేందుకు రెడీ అయ్యిందని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ రెడ్డికి కంచుకోట లాంటి పులివెందులలో వైసీపీ ఎమ్మెల్సీపై నిజంగా దాడి జరిగితే వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మండలంలో 10,000కు పైగా ఓట్లున్నాయి. టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా ఈ మండలంలో 2-3 వేల ఓట్లు కూడా రావు. అలాంటి చోట వైసీపీ ఓడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి పట్టు దాదాపుగా కోల్పోయినట్లుగా అవుతుంది. దాడులు చేసి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపణలు చేసినా అవి తేలిపోతాయి. ఇంతకాలం మీరు అలాగే గెలిచారా అన్న ప్రశ్నలు వస్తాయి. మొత్తంగా ఎలా చూసినా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జగన్ కు ఇజ్జత్ కా సవాల్గా మారింది. ఫలితం తేడా వస్తే ఆయన రాజకీయంగా చాలా సమస్యలు పులివెందులలో ఎదుర్కోవాల్సి వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.